ఎన్నికల హామీలను అమలు చేసి నిలబెట్టుకున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 2వ డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు, నాయకులు దొండపాటి సత్యంబాబు, మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధా, ఉప్పులూరి జానకిరామయ్య, కంటిపూడి శ్రీనివాస్, ముఖమాటి సత్యనారాయణ తదితరులతో కలిసి డివిజన్ నాయకులు సలాది ఆనంద్, దొంగ నాగమణి, మిస్కా రాము, గణేష్ తదితరుల పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను అందజేసి స్థానికంగా నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సత్వరం పరిష్కారం చేయాలని కార్పొరేషన్ అధికారులు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. 2 నెలల్లో మొదలు పెడుతున్నాం. సచివాలయంలో పెట్టుకోండి. 5 ఏళ్ళకి ఒక్క పెన్షన్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మనం ఇస్తున్నాం. కొత్త పెన్షన్ పెట్టుకోండి. సచివాలయంకి వెళ్ళి పెట్టుకోండి. అవుతావు చెప్పారు. సిద్ధి వినాయక గుడి, వెంకటరామనగర్ మొదటి వీధి. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ చెప్తున్నారు. రాత్రి అయితే 7, 8 అయితే తాగేసి బాటిల్ కూడా ఇప్పుడు నాకు కనబడుతున్నాయి. అన్ని మెక్డానల్డ్స్ బాటిల్ బోల్డ్ ఉన్నాయి. అంతేనండి. ఇక్కడ సీసీ కెమెరా పెట్టించి ఫీడ్ తీసుకోండి. రేపటి రోజున ఇక్కడ ఉన్న వాళ్ళు అయ్యో మా పేటోళ్ళు అయ్యో చూడండి అన్న కూడా కనికరించద్దు. ఎవరినైనా వేసేయండి లోపల. అంతే సార్. ఇది కూడా కొద్దిగా వినాయకుడి గుడి దగ్గర సీసీ కెమెరా పెట్టించేసి దొరికిన వేసేయండి సార్. ఇబ్బంది లేదు. ఓకే చూడండి, గ్యాస్ ఏజెన్సీలతో చిన్న సమస్య ఉంది. సాయంత్రం 4:30కి గ్యాస్ డీలర్లు అందరితో మాట్లాడుతున్నాం. మాట్లాడి ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో చూస్తాం. సాయంత్రం కూర్చుంటాం. రాజమండ్రిలో 12 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. 12 గ్యాస్ ఏజెన్సీ ఓనర్లు కూడా సాయంత్రం రమ్మన్నా. ఎందుకు పడసలేదన్నది వాళ్ళ దగ్గర సూచనలు తీసుకుని సమస్య ఉంటే ప్రభుత్వం మాట్లాడాలి కదా. డబ్బులు పడే బదులు గ్యాస్ సిలిండర్ మీకు ఇస్తే బెటర్ కదా అని అది కూడా ప్రభుత్వం తెలియజేస్తాం. బాగుంది కదా ప్రభుత్వం పట్టాలన్నీ మనం చూసారుగా, సర్వే అయిపోయినాయి, ఆన్లైన్ అయిపోయినాయి. అతి దగ్గరలో మీ అందరికీ కూడా పట్టాలు ఇప్పిస్తున్నాం. ఇలాగే ఇక్కడ ఈ కొత్త పట్టాలు కూడా ఉన్నాయి. అన్ని సర్వేలు అయిపోయినాయి. ఏంటంటే 1 నెల 2 నెలల్లోపు పట్టాలు కూడా ఇచ్చేస్తాం. సార్ ఈ అమ్మాయికి ఇంతకుముందు ఒకరికి ఇచ్చేవారు, ఇప్పుడు 3 ఇస్తున్నాం. చెప్పకమ్మా. అదేంటే నీ గుడి దగ్గర నువ్వు వెళ్ళకుండా ఎవరిని అలా చేసావు? ఇది సంవత్సర పొడుగున ఈ ప్రభుత్వం సాధించిన ఘనతలు అందరు చదవండి తల్లి. ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు? ఏమైనా ఉన్నాయా సూచనలు? చెప్పండి అమ్మా, చెప్పండి. ఇంటికే తెచ్చేస్తున్నారు కదా. ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు? బాగుందా, పర్వాలేదా, బాగాలేదా? బాగుందా ప్రభుత్వ పనితీరు? ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు? ఇంకేనా సూచనలు ఉన్నాయా? కట్ అయిందా ఏంటి? ఇక్కడ గడ్డ చేసి గట్టి కోస్తుంటా మొత్తం ప్లేన్ అయిపోవాలని. ఓకే, వస్తుందా? పెన్షన్ ఇంటికే తెచ్చేస్తున్నారు కదా. రేషన్ ముందులో బండి అయితే పరిగెట్టుకు వెళ్ళాలి. అక్కడ వెళ్ళిపోతే అయిపోయింది. ఇప్పుడు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు 15 రోజులు వెళ్ళి తెచ్చుకోవచ్చు.
ఏమైనా ఉన్నాయి సూచనలు? పట్టాలు రెడీ గోపాల్ నగర్ కొంత పట్టాలన్నీ కూడా మీకు 70 సంవత్సరాల సమస్య. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది ఫైల్ అయిపోతే అది దగ్గరలో పట్టాలన్నీ ఇక్కడే పెట్టేస్తాం. అదే పని మీద ఉన్నాను. అవుతాయి. ఏదైనా ఉన్నాయా సమస్యలు ప్రభుత్వానికి ఇచ్చే సూచనలు?